హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే పల్లీలు ఇంకా కొబ్బరి వేసి పచ్చడి చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ ఇలా ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేసుకుని నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1/4 కప్ అంతా పల్లీలను వేసుకోండి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలు అనేవి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల పల్లీలు అనేవి లోపల దాకా వేగవన్నమాట, అంటే పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు పల్లీలు అనేవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంటే ఇవి పూర్తిగా ఫ్రై అవ్వలేదు, సగం మాత్రమే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చిని ఈ విధంగా 2-3 సగాలుగా తుంపుకోండి. ఇలా తుంపుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా ఫ్రై అయ్యి గ్రైండ్ చేసేటప్పుడు చట్నీ అనేది గింజలుగా లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ప్యాన్లోకి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ ఎండుమిర్చి ఇంకా పల్లీలు అనేవి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందే ఎండుమిర్చి వేసుకున్నారంటే ఎండుమిర్చి అనేవి తొందరగా రంగు వచ్చేస్తాయి అండ్ తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. పల్లీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకోసం ముందు పల్లీలను వేసుకుని ఆ తర్వాత ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు పల్లీలు ఇంకా ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ అంతా పచ్చి కొబ్బరిని వేసుకోండి. కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లేదంటే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కొబ్బరిలో ఉండే చెమ్మేమన్నా ఉంటే మొత్తం పోతుంది అండ్ చింతపండు కూడా మెత్తపడుతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా వేడి మీద వేసుకోండి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 4 లేక 5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టుకుని ఫస్ట్ దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. కొంచెం పచ్చడి కాబట్టి ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది, కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని పోసుకోండి. మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి సరిపడినన్ని పోసుకుని దీన్ని మెత్తగా అండ్ అన్నంలోకి అయితే గట్టిగా గ్రైండ్ చేసుకోండి. అదే మీరు టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశల్లోకి అయితే కొంచెం పలుచగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేశాను. ఇక్కడ నేను మీకు పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అవసరం పడితే మధ్యలో కొద్దిగా నీళ్ళని పోసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పచ్చడిని గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోండి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇందాక మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా శనగపప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంతా చాయ్ మినపప్పు అండ్ ఒక 1/4 టీ స్పూన్ అంతా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని 2-3 సగాలుగా తుంపేసుకుని వేసుకోండి. వేసుకుని ఈ తాలింపు అనేది ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా వేగుతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకుని ఇక్కడ నేను మీకు తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని పచ్చళ్ళలోకి వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా, పల్లీల కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంత కారంగా తినలేము అనుకుంటే ఎండుమిర్చిని తగ్గించి వేసుకోండి. కానీ అన్నంలోకి కొద్దిగా అలా కారంగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.